హాయ్, హలో, నమస్తే. ఐమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్‌లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో, ఈరోజు నేను ఇంట్లో కూర్చొని చూసిన సినిమా 'కాదలిక్క నేరమల్లై'. సారీ, తమిళ్ నాకు సరిగ్గా రాదు కాబట్టి ఒకవేళ ఏమన్నా తప్పు పలికింటే ఏమనుకోకండి. బేసిక్‌గా ఇది తమిళ్ సినిమా అండి. ఆహ్, ఏంటంటే ఇది తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అయిపోయింది ఫిబ్రవరి 11థ్. సో, మీరు కూడా ఈ సినిమా చూడాలి అనుకుంటే అవైలబుల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్. సో, ఈ సినిమా రివ్యూ విషయానికొస్తే, ఈ సినిమాలో యాక్ట్ చేసింది జయం రవి అండి. అండ్ హీరోయిన్ వచ్చేసి నిత్య మీనన్. సో, నిత్య మీనన్ మనం బాగా తెలుసు కాబట్టి ఒక తెలుగు సినిమా చూసిన ఫీలే వస్తది. ఈవెన్ డబ్బింగ్ కూడా తెలుగులో ఉండడం వల్ల మనకి లాంగ్వేజ్ బ్యారియర్ కూడా లేదు. ఇంకా రివ్యూ విషయానికొస్తే ఏంటంటే, ఇదొక సింపుల్ స్టోరీ అండి. ఏంటంటే ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్‌కి రిలేటబుల్‌గా రాసుకున్నారు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఐవీఎఫ్ ద్వారా కన్సీవ్ అయ్యి ఒక బిడ్డని కంటే, అట్ ది సేమ్ టైమ్ అసలు పెళ్లి తర్వాత పిల్లల మీద ఆహ్, పిల్లల్ని కనడం వల్ల ఏ ఉపయోగం లేదు, అనవసరంగా పాపులేషన్ పెంచుతున్నాం అని ఫీల్ అయ్యే హీరో క్యారెక్టర్ మధ్య కాన్ఫ్లిక్ట్ అండి. ఇట్స్ ఎ సింపుల్ కాన్ఫ్లిక్ట్. బట్ ఏంటంటే ఆహ్, తీసిన విధానం బావుంది. కానీ ఒకటే నెగెటివ్ పాయింట్ ఏంటంటే, ఎమోషన్స్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదండి. తీసిన విధానం బావుందంటే నా మీనింగ్ వచ్చేసి రిచ్‌గా ఉన్నాయి. చూపించిన విజువల్స్, దాని తర్వాత ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ బానే ఉంది. సో, అన్నీ ఉన్నా గూడా మనకి కావాల్సింది ఎమోషనల్ కనెక్ట్ గదా! అది మిస్ అయిందని నాకు అనిపించిందండి. జయం రవి గారి సినిమాలు ఇంతకుముందు నేను చూడలేదు గానీ 1, 2 మన 'ధ్రువ' యాక్చువల్‌గా ఒరిజినల్ వర్షన్ తనే చేశారు. అండ్ హి ఈస్ ఎ ఫైన్ యాక్టర్. తన రోల్ వరకు తను న్యాయం చేశారు. అండ్ 'నిత్య మీనన్' యాస్ యూ నో, లైక్ తను సూపర్బ్ యాక్టర్ అండి. తను కూడా చేసింది. ఓన్లీ మిస్సింగ్ ఏంటంటే ఎమోషనల్ కనెక్ట్ అండ్ పర్ఫెక్ట్ సీన్స్ పడలేదు అని నాకు అనిపించింది. ఏదో టైమ్ పాస్‌కి ఓసారి చూసేయాలి సినిమా, ఇంట్లో ఖాళీగా ఉన్నాం అనుకుంటే ఈ సినిమా అటెంప్ట్ చేయొచ్చండి. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఎందుకు డీటెయిల్‌గా రివ్యూ చెప్పట్లేదంటే, ఉన్నదే కాస్త స్టోరీ, కొన్ని మూమెంట్స్. అవి కూడా నేను చెప్పాననుకోండి, మీకున్న ఐ మీన్ మీకు ఎక్స్‌పీరియన్స్ ఇంకా వరస్ట్‌గా ఉంటుంది చూసేటప్పుడు. అందుకే నేను ఎక్కువ రివ్యూస్ చెప్పదలుచుకోవట్లేదండి. సో, నా నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటొచ్చేసి, నా రివ్యూస్‌లో ఎప్పుడు నేను రేటింగ్ గురించి మాట్లాడనండి. ఎందుకంటే ఫిల్మ్ ఎలా ఉంది అని మాత్రమే, నాకేమనిపించిందని మాత్రమే చెప్పడమే నా జాబ్. అండ్ రేటింగ్ అనేది వాట్ టు సే, కలెక్షన్స్‌ని బేస్ చేసుకొని, అండ్ సినిమా వర్కౌట్ అయిందా లేదా, డైరెక్టర్ అనుకున్నది తీసాడా లేదా, ఇలా చాలా ఫ్యాక్టర్స్‌ని బేస్ చేసుకొని ఉంటుంది అనేది నా ఒపీనియన్. సో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ రేటింగ్స్ అండి. జస్ట్ ఫీలింగ్. నీకేం ఫీల్ అయ్యావు? ఇప్పుడు నాకు నచ్చలేదంటే సినిమా మీకు కూడా నచ్చకుండా ఉండడం అనేది జరగదు. కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొంతమందికి కొన్ని నచ్చవు. సో, జస్ట్ ఐ ట్రై టు సే మై ఒపీనియన్ అనమాట. అండ్ ఐ ట్రై టు సీ హౌ మెనీ పీపుల్ ఆర్ ఇన్ సింక్ విత్ మై ఒపీనియన్ అనేది మాత్రం చూడడానికి నాకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనమాట. సో, అలా అందుకని మీకేమనిపించిందో కూడా కామెంట్ రూపంలో దీంట్లో తెలియజేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి రివ్యూస్ ఎన్నో మీ ముందుకు తెస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. బై బై.